సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్న లేదండి, ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా ఈ కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడం అయింది. కొత్త బియ్యం కార్డులకు మరియు కార్డుల విభజన కోసం సేవలకు వీలు కల్పించే విధంగా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం లేదండి. మూడో ప్రశ్నకు సమాధానం ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్ధిదారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డుల మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియమావళి క్రింద అర్హులైన లబ్ధిదారులు గుర్తించడానికి 2/12/2019 తేదీ గల GOMS నంబర్ 12 ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించడమైంది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అర్హులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే GO నంబర్ MS-12ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సిందిగా ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో గణాంకాల ప్రకారం 1,50,00,000 కుటుంబాలు ఉంటే 1,42,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి అధ్యక్ష. 1,42,00,000 తెల్ల కార్డులు ఉంటే అంటే మనకి మధ్యతరగతి పై వర్గాల వారు కేవలం 8 లక్షల మందే ఉన్నట్టు అధ్యక్ష. మిగతా 1,42,00,000 మంది కూడా పేదవారే అని చెప్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా అర్హులైన వారికి కాకుండా అర్హత మించిన వారికి కూడా ఈ కార్డులు ఉన్నట్టు తేటతెల్లం అవుతుంది అధ్యక్ష. దీని మీద మన ప్రభుత్వం ఒక సర్వే జరిపి మళ్ళీ నిజంగా అర్హులైన వారికి పేదవారికి మాత్రమే తెల్ల కార్డులు ఇచ్చి కొన్ని తెల్ల కార్డులు తగ్గించుకుంటే మనకి ఇంకా పేదవారికి అర్హులైన వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఎకరాల భూములు ఉన్న వారికి వాళ్ళకి నచ్చిన వారందరికీ కూడా నచ్చిన విధంగా తెల్ల కార్డులు పంచిచ్చారు అధ్యక్ష. నిజంగా పేదవారికి చాలామందికి ఇప్పటికీ తెల్ల కార్డుల కోసం మా చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. అటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. ఈ తెల్ల కార్డుల విషయంలో మన ప్రభుత్వం ఏమైనా దీని మీద స్పష్టత ఉండి తెల్ల కార్డుల మీద నిజంగా మనం ఏమైనా సర్వే జరుపుతామా, జరిపి ఆ తెల్ల కార్డులని అర్హత లేని వారిని తొలగించి అర్హత ఉన్నవారిని తెల్ల కార్డులు ఇస్తే అది ప్రభుత్వం ఎప్పటిలాగా ఇస్తుంది. దీని మీద సమగ్ర వివరణ కోరుతున్నాం అధ్యక్ష మీ ద్వారా. అధ్యక్ష, ఈ వైట్ కార్డు విషయంలో అధ్యక్ష చాలామంది ఇదివరకటి నుంచి వైట్ కార్డ్స్ ఉండి అర్హత లేనప్పటికీ కూడా వైట్ కార్డ్స్ పొంది ఉన్నారు అధ్యక్ష. అసలు వైట్ కార్డు ఉండటానికి ఎంత అమౌంట్ ఉండాలి? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పూర్ పర్సన్? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ మెంట్ బై BPL? మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి, అబవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వైట్ కార్డ్స్లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోట నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష. దాని వలన ఆరోగ్యశ్రీ కార్డు మెయిన్గా వైట్ కార్డ్ అంటే ఏదో కేవలం బియ్యము సప్లై గురించి కాదు అధ్యక్ష, కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డు మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష. అట్లాగే చాలామంది భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డు ఉండాలి. వాళ్ళకి ఏజ్ 60 ఇయర్స్ దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష. సో అన్నిటికీ కూడా కంప్లీట్గా ప్రతి దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్ప్లిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష. దీనికి ప్రభుత్వము త్వరితగతిన చర్యలు తీసుకుని అసలు ఇన్కమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్గా కార్డ్స్ సిస్టమ్ని రీవ్యాంప్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్లోకి వస్తుందనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. దయచేసి ప్రభుత్వాన్ని మంత్రివర్యుల్ని కూడా త్వరితగతిన ఈ వైట్ కార్డు విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష.